హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాధానగర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వంకాయ తెచ్చినాను. అదే వంకాయతో కాల్చిన వంకాయ చట్నీ వేద్దామని చెప్పేసి తీసుకొని వచ్చినాను. ఇక్కడ తెల్లంకాయలు బాగా దొరుకుతాయి మా ఊర్లో, చాలా బాగుంటాయి కూడా. నూనెకాయకి దానికైతే ఇంకా బాగుంటాయి. ఫ్రై కంటే నల్ల వంకాయలు దొరకవు ఇక్కడ, మాకు అస్సలు నల్ల వంకాయలు దొరకవు, ఈ తెల్లంకాయలు దొరుకుతాయి. కానీ చాలా బాగుంటాయంటే ఇంకా నేను చెప్పలేను, అంత బాగుంటాయి. మా ఊర్లో మాత్రం చాలా బాగుంటాయి. మా అమ్మ వాళ్ళు వచ్చినా, మా చెల్లెలు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వంకాయలు తీసుకొని రమ్మంటారు వాళ్ళు కూడా. అక్కడ దొరకవు అట్లా, కొంచెం ముళ్ళ వంకాయలు అట్లుంటాయి, విత్తనాలు ఉంటాయి, అట్లుంటాయి. కానీ మా ఊర్లో మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు వంకాయ చట్నీ నేను ఎట్లా తయారు చేస్తానో చూపిస్తాను రండి. ఏం నూనె అవసరం లేదు, ఏం అవసరం లేదు. వంకాయలు కాల్చుకొని చట్నీ వేసేసుకున్నాం. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది చట్నీ కూడా. చేద్దామా మరి? ఫస్ట్ వంకాయల్ని కాల్చుకున్నాము, గ్యాస్ అంటిద్దాము. అమ్మ వాళ్ళు అయితేనే బొగ్గుల పైన పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనకి బొగ్గులు లేవు కాబట్టి ఈ గ్యాస్ పైన కూడా పెట్టరాదు, మంచిది కాదు గ్యాస్. కానీ ఇంకా తప్పదు, ఇంకా మూడు పట్టడం లేదు ఈ దీనిపైన. అందుకోసం ఇక్కడ రెండు అక్కడ ఒకటి పెట్టినాను. బాగా కాల్చుకున్నాం. ఇంకా కాల్చుకున్న తర్వాత చూద్దాం. ఈ పక్క బాగా కాలిపోయినాయి, ఇంకో సైడ్ తిప్పుదాము. కొంచెం తిప్పుకుంటా కాల్చండి, లేదంటే ఒకటే చోట మాడిపోతాయి. అంత బాగా కాలిపోయినాయి, ఇంకొక 2 నిమిషాలు అంతే. బాగా కాలింది, తీసేద్దాము. అవి 2 కాలినాయి, ఇది ఒకటే కాలాలి. ఇంకా ఇవి 2 అయితేనే మనం చట్నీ తయారు చేసుకుందాం. ఇంకా శబ్దాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, మెయిన్ రోడ్డుకుంది ఇల్లు. కాలిపోయినాయి, బాగా చల్లారిన తర్వాత పైన పొట్టు అంతా తీసేద్దాము. వంకాయలు బాగా చల్లగా అయిపోయినాయి, ఈ తోలంతా తీసేద్దాం. ఇంకా ఈ నల్లగా ఉంది కదా, ఈ నల్లదంతా తీసేసి అప్పుడు మనం చట్నీ తయారు చేసుకున్నాం. ఇంకా ఇట్లా అన్నామంటే వచ్చేస్తుంది, ఏం లేదు, ఈజీనే. ఈ తోలంతా ఇట్లా తీసేద్దాము. ఎల్లిపాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెము కాల్చినాము కదా, ఇవి ఇట్లా కాల్చి పెట్టుకోవాలా. అంత తోలంతా పైన నల్లదంతా తీసేసుకోవాలా. ఇంకా కారము, ఉప్పు. ఇప్పుడు చట్నీ తయారు చేద్దాం. ఇంకా నా దగ్గర రోలు ఉంది కానీ రోకలికి దంచేది లేదు, అందుకోసం నేను పప్పు గుత్తి తీసుకున్నాను. పప్పు గుత్తితో దంచేస్తాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఫస్ట్. కారం కూడా కొంచెం మీకు తగినంత కారం వేసుకోండి. ఇది కొత్త కారం, నాకు కూడా తెలియదు ఎట్లుంటుందో కారము, అందుకే మామూలుగా వేసిన నేను. ఇప్పుడు ఎల్లిపాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి కొంచెం కచ్చపచ్చగా దంచుదాము ఫస్ట్. నా దగ్గర రోకలు లేదు, అందుకోసం దీంతో దంచుతున్నాను. కొంచెం ఇట్లా దంచేద్దాము, ఎక్కువ అవసరం లేదు, చాల్సిన అవసరం లేదు. కొంచెం ఊరికే దంచితే సరిపోతుంది. కొంచెము లోపలంతా పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలా, ఎందుకంటే వంకాయలు ఎక్కువ పురుగులు ఉంటాయి కదా. అందుకోసమని ముందు వంకాయని కొంచెం నిలిపితే తెలిసిపోతుంది మనకి అప్పుడే. ఏం పురుగు ఏం లేదు, ఇది పురుగు ఏం లేదు. దీన్ని కూడా వంకాయని కూడా వేసేద్దాము. కొంచెం ఇట్లా అనేసి వేస్తే దంచేది లేదు కదా నా దగ్గర, అందుకోసమని కొంచెం ఇట్లా అని వేస్తే సరిపోతుంది. అంతే వేసేద్దాము. దీన్ని కూడా కొంచెం కచ్చపచ్చగా దంచుదాం. ఏం ఆయిల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అంతేనే చట్నీ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే కొంచెము ఆయిల్తో తర్వాతకి ఇచ్చుకోండి. అయిపోయింది చట్నీ, ఇంకా తీసేసుకున్నాము. అవసరమైతే కొత్తిమీర కూడా వేసుకోండి, కొత్తిమీర కూడా అవసరం లేదు. ఇట్లనే చట్నీ చాలా బాగుంటుంది. ఒరిజినల్ ఇట్లనే ఉండాలా. కొత్తిమీర అవన్నీ వేస్తే మరి స్మెల్ వేరే వస్తుంది, చట్నీ కూడా రుచి వేరే వచ్చేస్తుంది. అది తీసేద్దాం. ఇంకా బయటికి తీసేసుకున్నాం. ఇంకా
ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈరోజు నా భోజనము వెజిటబుల్ పలావు, వంకాయ చట్నీ, మామిడి పండు, పెరుగు చట్నీ, కొద్దిగా ఆలు వంకాయ కూర్ము. చూసినారు కదండి నేను వంకాయ చట్నీ ఎలా తయారు చేసినానో కాల్చిన వంకాయతో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. ఓకేనండి, బాయ్.